అయా మరి ప్రత్యేకమైనటువంటి ప్రభా అయా మరి పాటల ద్వారా ఆరాధన ద్వారా మీరు మహిమ పొందినారు. మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో తండ్రి ప్రభా అయా మరి మీ యొక్క వాక్యం వినుటకు మేమందరము నీ వైపు చూస్తున్నాం అయా. నీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడతావని ప్రభా నమ్ముచ్చు ప్రభా నీ వైపు చూస్తున్నాము తండ్రి. అయా గొప్ప దేవుడా తండ్రి, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేటువంటి దేవుడవు ప్రభు, నీకు స్తోత్రాలు ప్రభా. మేమందరము నీ వైపు చూస్తున్నాం. నీ వాక్యం ద్వారా మమ్మల్ని అయా మరి మాట్లాడమని ప్రార్థన చేసి మమ్మల్ని సంధించమని ప్రార్థన చేస్తున్నాం. మరి ప్రత్యేకంగా ప్రభా నిలబడినటువంటి దాసుడు అల్పుడు అయోగ్యుడు బలహీనుడు ప్రభా, పనికిరాని వాడు తండ్రి ప్రభా. అయా నీ దాసుని శిల చాటును మరుగుపరిచి ప్రభా మిమ్మల్ని ప్రభా మీరు ప్రభా మీ బిడ్డలకు ప్రత్యక్షపరచుకొని ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని సరిచేయండి అయా. నీ యొక్క సారూప్యంలోనికి రావడానికి నీ కృపను నీ సహాయాన్ని దయచేయమని పరిశుద్ధాత్మదేవ మాలో ఉన్న ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడి ప్రతి ఒక్కరితో మీరే సంధించండి. మా అందరిలో మీరే ఆత్మలో ఐక్యతను దయచేయమని ప్రార్థన చేస్తూ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ యొక్క వాక్య భాగం నుండి కొన్ని మాటలు మరి ధ్యానం చేద్దాం. ఈ యొక్క వాక్యంలో నుండి ధ్యానం చేసే ముందు మీకు అందరికీ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీకు అందరికీ తెలుసు ఈ ప్రశ్నకు జవాబు. ఈరోజు ఆదివారము, ఈ ఆదివారం దినమున ఒక ప్రత్యేకత ఉంది. ఐడియా ఉందా? చెప్పవచ్చు, గెస్ చేయవచ్చు. ఈరోజు ఈ ఆదివారానికి ప్రత్యేక దినం ఉంది. ఇక్కడ ఎవరో చెప్పినారు, మళ్ళీ చెప్తారా? ఇంకోరైనా గట్టి చెప్పండి. రైట్, కరెక్టే, గట్టి చెప్పండి అదేదో. రైట్, ఓకే. సో ఈరోజు పెంతెకోస్తు దినము అంటారు దీన్ని. ఓకే, సో దీనినే ఇంకొక మాటలో పెంతెకోస్తు అంటే 50 days, పెంట అంటే 5 కదా. సో యేసుక్రీస్తు మరి పునరుత్థానమై లేచిన తర్వాత 40 days ఈ లోకంలో ఉంటాడు కదా. ఆ 40 days నుంచి మళ్ళీ ఈ దినం వరకు కౌంట్ చేస్తే 50 days వస్తుంది. ఓకే, సో ఇది పెంతెకోస్తు దినము లేకపోతే పెంతెకోస్తు దినపు ఆరాధన అని చెప్పి కూడా మరి అంటూ ఉంటారు చాలామంది. ఈ పెంతెకోస్తు దినాన్ని కొన్ని సంఘాలలో పాటిస్తూ ఉంటారు. అయితే మరి ఈ దినాన్ని ఏమంటారంటే మరి క్రొత్త నిబంధన సంఘం యొక్క ఆవిర్భావ దినము కదా. క్రొత్త నిబంధన సంఘం యొక్క ఆవిర్భావ దినము. ఓకే, మొన్న మనం తెలంగాణ ఆవిర్భావం ఏదో జరుపుకున్నాం కదా, ఎప్పుడు 2వ తారీఖు కదా. రైట్. సో మరి యేసుక్రీస్తు మరి ఈ లోకంలో 40 days మరి ఈస్టర్ తర్వాత రిజరెక్షన్ తర్వాత 40 దినాలు ఉండి అక్కడి నుంచి కరెక్ట్గా కౌంట్ చేసుకుని మనకు 10 దినాల తర్వాత ఇగో ఈ ఉదాంతం జరిగినటువంటి ఉదాంతము మనకు కనబడతా ఉంది. ఏంటంటే యొక్క అపోస్తుల కార్యం 2వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో అదే మాట మనకు కనపడుతుంది. పెంతెకోస్తు దినమున పండుగ దినం వచ్చినప్పుడు అందరూ కూడా ఒక చోట కూడుకున్నారు. సో అక్కడ ఆ స్టోరీ అంతా మీకు తెలుసు. అప్పుడు వేగముగా వీచిన బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి ఆకస్మికంగా వారు కూర్చున్న ఇల్లంతటి నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాబింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మ శక్తితో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఈ యొక్క వాక్య భాగము లేదు, ఎందుకు నేను ఈ వాక్య భాగాన్ని చదివించానంటే క్రొత్త నిబంధన సంఘము యొక్క ఆవిర్భావ దినము. ఒకసారి మనము ఈ సంఘము గురించి మనము కొన్ని మాటలు ఆలోచన చేస్తే మరి యొక్క అపోస్తుల సంఘము లేకపోతే ఆదిమ సంఘము ఆవిర్భవించబడినటువంటి దినము నుండి ఈ సంఘ చరిత్రలో కొన్ని విషయాలు మనం చూస్తే ఇప్పటి వరకు మరి సంఘాలలో ఉన్నటువంటి సంఘములలో ఉన్నటువంటి విషయాల గురించి మనము ఆలోచన చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే ఇదే యొక్క అధ్యాయాన్ని అపోస్తుల కార్యం 1వ అధ్యాయం తర్వాత 2వ అధ్యాయము, ఈ అధ్యాయాన్ని కూడా మొత్తం క్లియర్ చదివితే మరి సంఘము ఆవిర్భవించబడినప్పుడు లేకపోతే సంఘం ప్రారంభించబడినప్పుడు యొక్క క్రొత్త నిబంధన సంఘము ప్రారంభించబడినప్పుడు ఏ రీతిగా ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తే క్లియర్గా మనకు ఒక చాలా తెలిసినటువంటి వాక్య భాగము యొక్క 2వ అధ్యాయం 41వ వచనంలో కనపడతా ఉంది. ఏంటంటే 42వ వచనంలో, కాబట్టి
అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే సంఘము ఆవిర్భవించబడిందో ఈ యొక్క క్రొత్త నిబంధన సంఘము, లేకపోతే ఈ సంఘము ఆదిమ సంఘము మన సంఘములన్నింటికీ ఒక మోడల్ సంఘముగా, లేకపోతే ఆదర్శవంతమైనటువంటి మాదిరి సంఘముగా మనకు కనబడతా ఉంది. కాబట్టి అప్పుడు ఆ సంఘంలో ఏ రీతిగా ఉండి ఏముందంటే, వీళ్ళు అపోస్తుల బోధయందు సహవాసమందు రొట్టె విరుచుట యందు తర్వాత ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండిరి అనే మాట మనకు కనపడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేస్తే మరి ఆ ఆదిమ సంఘము నుంచి, లేకపోతే ఆ యొక్క ఆవిర్భావ దినం, ఆ యొక్క క్రొత్త నిబంధన ఆవిర్భావ దినము నుంచి మరి ఇప్పటి వరకు సంఘాలు, లేకపోతే సంఘము అనేది ఏ రీతిగా ఉన్నది అనేటువంటి విషయాన్ని గమనిస్తే మీరే చెప్పవచ్చు. సంఘాలు ఈ దినాల్లో ఏ రీతిగా ఉన్నాయి, రైట్? తర్వాత సంఘంలో విశ్వాసులు ఏ రీతిగా ఉన్నారు, మరి సంఘ కాపరులు ఏ రీతిగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని మీరే ఒకసారి పరిశీలన చేస్తే మీకు అర్థమవుతుంది ఏ రీతిగా ఉన్నాయనేటువంటి విషయాన్ని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేస్తే ఆ యొక్క ఆదిమ సంఘం నుంచి, ఆ క్రొత్త నిబంధన సంఘం నుంచి ఇప్పటి వరకు చూస్తే ఒక్క మాటలో నేను చెప్తా, సంఘాలు చాలా వరకు ఏమంటారంటే డైల్యూట్ అవుతున్నాయి. ఒప్పుకుంటారా అండి? చాలా వరకు డైల్యూట్ అవుతున్నటువంటి విషయం. ఆ యొక్క ఆదిమ సంఘములో ఉన్నటువంటి ఆ అపోస్తుల బోధ, ఆ సహవాసము, అది తప్పకుండా సంఘాలలో లోపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఓకే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి లోపించుటకు గల కారణం ఏంది? సంఘములో ఉన్నటువంటి ఆ పూర్వం ఉన్నటువంటి ఆ బోధ, ఆ సహవాసము ఎందుకు మరి లోపించింది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే దానికి నానా రకాల కారణాలు ఉన్నాయి. కానీ ప్రాథమికంగా నేను 2 కారణాలు చెప్తాను. దానికంటే ముందు ఒక ఎగ్జాంపుల్ నాకు గుర్తుకొస్తా ఉంది. నేను ఒక దగ్గర ఆ మాట చదివాను, నాకు క్లియర్గా గుర్తులేదు, కానీ అది మేబీ ఆంధ్రాలోనో లేకపోతే తెలంగాణలో నాకు కరెక్ట్గా తెలియదు, కానీ నేను ఒక దగ్గర చదివాను అది. ఓకే, ఒక సంఘంలో వివాహం జరుగుతూ ఉంది. ఒక సంఘంలో ఏం జరుగుతుంది? వివాహం జరుగుతుంది అని ఒక సందర్భం అనుకుంటా. లేకపోతే ఒక అమ్మాయి మెచ్యూరిటీ అయితే ఒక ఫంక్షన్ చేస్తారు కదా, ఆ ఫంక్షన్ అవుతా ఉంది సంఘంలో. అయితే మరి ఏమైందంటే, జనరల్గా ఈ వివాహ విషయంలోనైనా లేకపోతే ఇటువంటి ఫంక్షన్లో స్త్రీలు ముందుంటారు కదే. స్త్రీలు ముందుండి ఆ కార్యక్రమాలు చేస్తున్నటువంటి క్రమంలో ఏమైందంటే, మేబీ వివాహమే కావచ్చు పక్క. అయితే ఆ వివాహంలో 2 స్త్రీలు, సంఘంలో ఉన్నటువంటి ముఖ్యులు, ఆ స్త్రీలు ముందుకొచ్చి ఆ 2 వధువులను ఆశీర్వదిస్తున్నటువంటి క్రమంలో ఒక అమ్మ ఏమో అక్షంతలు వేయాలని ఒక అమ్మ అంటుంది, ఒక ఆమె అక్షంతలు వేయొద్దు అని ఒక ఆమె అంటా ఉంది. సో ఆడ 2 జర గడిబిడి అవుతుంది. మా పాస్టర్ గారు చెప్పి అని ఒక ఆమె అంటుంది, మా పాస్టర్ గారు ఏమంటారు ఇంకో అని చెప్తుంది. అక్కడ అక్షంతలు వేయాలని ఒక దిక్కు, అక్షంతలు వేయాలని ఒక దిక్కు. నేను ఎవరిని విమర్శించడం లేదు. ఎందుకు ఈ యొక్క సంఘాలు ఆదిమ సంఘంతో పోలిస్తే బలంగా, లేకపోతే ఆ బోధ ఎందుకు నిలిచి ఉండటం లేదు, ఎందుకు డైల్యూట్ అవుతున్నావి అనేటువంటి విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. ఓకే, సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగా ఏమైందంటే దాని తర్వాత ఏంటంటే, ఆ 2 సంఘానికి రాకుండా ఆ సంఘము స్ప్లిట్ అయినటువంటి, ఇక విడిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. అప్పుడు పాస్టర్ గారు వాళ్ళిద్దరిని పిలిపించి దేవుని యొక్క వాక్యమును గురించి, దేవుని యొక్క వాక్యములు ఉన్నటువంటి ఆ యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పినప్పుడు ఆ స్ప్లిట్ అయ్యేటువంటి, విడిపోయేటువంటి ఆ యొక్క గొప్ప అపాయము తప్పినట్టుగా చూస్తాం. దాదాపుగా మీరు ఆలోచన చేస్తూ మరి యొక్క వ్యవస్థ నిలబడాలన్నా, ఒక వ్యవస్థ విడిపోవాలన్న కారణం ఎవరు? క్షమించండి సిస్టర్స్ అందరూ. ఓకే, ఎందుకంటే ఇది ఎక్కడ ప్రారంభంలోనే జరిగింది. ఓకే ఓకే, సో అవ్వగారు పాపం చేసినాడు. ఓకే, దయచేసి నేను చెప్తున్నాను ఏంటంటే ఈ ఇంపాక్ట్ అనేది. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, మరి ఆ ఆదిమ సంఘాన్ని చూసుకుంటే ఇప్పుడున్నటువంటి సంఘాల్లో చూస్తే చాలా వరకు కలుషితమైనటువంటి విషయాలు మనకు కనపడుతున్నాయి. కాబట్టి ఎందుకు ఈ రీతిగా సంఘాలు కలుషితం అవుతున్నాయి? ఓకే, సంఘం యొక్క ఆవిర్భావ దినోత్సవంగా సంఘములో ఉన్నటువంటి, సంఘాలలో ఉన్నటువంటి ఏదైతే లోపాలు ఉన్నాయో, ఏదైతే ఉన్నటువంటి కొన్ని బలహీనతలు ఉన్నాయో, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని అంటే, మరి సంఘానికి లోపించినటువంటి 2 విషయాలు ఉన్నాయి. ఆ 2 విషయాలు ఏమంటారంటే, ఇంగ్లీష్లో ఏమంటారంటే డిడి అంటారు. అని ఏమంటారు? డిడి. ఓకే, ఫస్ట్ డిని ఏమో డాక్ట్రిన్, సెకండ్ డిని ఏమో
డిసిప్లిన్. ఓకే, సంఘంలో ఏమి లోపించిందంటే డాక్ట్రిన్ అనేటువంటిది లోపించింది. సంఘంలో ఏమి లోపించిందంటే డిసిప్లిన్ అనేటువంటిది లోపించింది. ఓకే, సో ఈ యొక్క డాక్ట్రిన్ అనేటువంటిది లేకపోతే ఈ డిసిప్లిన్ అనేటువంటిది ఒక పెద్ద సబ్జెక్ట్. ఓకే, సో ఆ సబ్జెక్టు గురించి అవన్నీ కూడా నేను వివరించను, అవన్నీ వివరిస్తే మీరు అందరు నిద్రపోతారు. ఓకే, సో నాకు తెలుసు. కాబట్టి ఈ యొక్క సిద్ధాంతము లేకపోతే మరి ఈ యొక్క డాక్ట్రిన్ అనేటువంటి పదము ఇంగ్లీష్లో ఏరొచ్చిందంటే దానికి ఒక పదం ఉంటుంది గ్రీక్లో, దాన్ని డిడాకే అని అంటారు. ఆ డిడాకే అనేటువంటి పదము ద్వారా డాక్ట్రిన్ అనేటువంటి పదం వచ్చింది. ఓకే, సో ఈ డిడాకే అనేటువంటిది, డిడాకే అంటే అర్థం ఏంటంటే టీచింగ్. సింపుల్ భాషలో చెప్పాలంటే టీచింగ్. ఇంకొక భాషలో చెప్పాలంటే బోధ. ఆ బోధ ఏంటంటే అపోస్తుల బోధ. కాబట్టి ఈ అపోస్తుల బోధ అనేటువంటిది, మరి అదేవిధంగా డిసిప్లిన్ అనేటువంటిది, క్రమశిక్షణ అనేటువంటిది సంఘానికి చాలా చాలా ప్రాముఖ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈనాటి సంఘాలు డైల్యూట్ అవ్వడానికి కారణము, లేకపోతే కలుషితం అవ్వడానికి కారణము, విడిపోవడానికి కారణము, లేకపోతే ఇంకా నానా రకాల మిస్అండర్స్టాండింగ్ జరగడానికి గల కారణాలు ఏంటంటే మీరే ఒప్పుకుంటున్నారు. ఆదిమ సంఘంతో పోల్స్తే ఈ సంఘాలలో మరి ఉన్నటువంటి ఆ యొక్క శక్తి కావచ్చు, ఆ యొక్క ఈ సంఘాల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మీయత కావచ్చు, క్రమక్రమంగా లోపిస్తున్నటువంటి విషయాలు మనకందరూ కూడా తెలుసు. కాబట్టి ఆ లోపించడానికి గల కారణం ఏంటంటే మరి డాక్ట్రిన్ లేకపోతే అపోస్తుల బోధ, తర్వాత దానికి ఉన్నటువంటి యొక్క క్రమశిక్షణ, తర్వాత సిద్ధాంతము, ఇవన్నీ కూడా మరి కరెక్ట్గా లేకపోతే తప్పకుండా సంఘం అనేటువంటిది ఆత్మీయతలో మరి కృంగుబడిపోతుంది. మరి క్రమంగా లోకంలో దిగజారిపోయేటువంటి ఆస్కారం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దీనికి సంబంధించిన ఒక మాట చదువుకుందాం. 1 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనము. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులెలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు రాయిచున్నాను. చాలమ్మా, రైట్. ఇక్కడ ఏమంటున్నాడంటే యొక్క పౌలు భక్తుడు తిమోతికి ఒక మాట రాస్తున్నాడు. ఏమంటుంటే, నేను నీ దగ్గరికి రావాలని ఎంతో ఆశపడుతున్నాను, కానీ మరి ఆలస్యం అవుతుంది. అందుకే ఏమంటే, మరి నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నేను నీకు వ్రాయిచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే అపోస్తుల కార్యములో ఆ 2వ అధ్యాయంలో చూస్తే ఆ ఆదిమ సంఘములో ఉన్నటువంటి వాళ్ళు అపోస్తుల బోధయందు వాళ్ళు ఎడతెగక ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ పౌలు మరి యొక్క తిమోతికి ఏం రాస్తున్నాడంటే, దేవుని సంఘములో జనులు ఏ రీతిగా ప్రవర్తించాలి, ఏ రీతిగా వాళ్ళు ఉండాలి, ఏ రీతిగా క్రమశిక్షణ కలిగి ఉండాలనే విషయాన్ని తెలియపరచుటకు ఈ రీతిగా వ్రాస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచన చేస్తే, మరి ఆదిమ సంఘం గురించి ఆలోచన చేస్తే, మరి ఈ సంఘాల గురించి ఆలోచన చేస్తే, ఆదిమ సంఘాలు మరి యొక్క ఎప్పుడైతే వీళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు, మరి యొక్క ఆదిమ సంఘం లేకపోతే ఈ సంఘం ఆవిర్భవించబడినప్పుడు వాళ్ళు ఎక్కడున్నారండి? ఎక్కడున్నారు? ఎస్, అప్పర్ రూమ్లో ఉన్నారు, మేడ గదిలో ఉన్నారు. ఓకే, సో ఈ మేడ గదిలో ఉన్నటువంటి ఆ సంఘం, అక్కడ స్థాపించబడినటువంటి, అక్కడ స్టార్ట్ అయినటువంటి ఆ సంఘము మరి రాను సంఘాలలో మరి చూసినట్లయితే చాలా వరకు ఆ యొక్క లోపం అనేటువంటి కనబడతా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేద్దాం. సంఘము అనేటువంటిది లేకపోతే చర్చ్ అనేటువంటి మాట లేకపోతే ఆ పదము మీ మైండ్లోకి వచ్చినప్పుడు మీకు ఏ తలంపు వస్తుంది చెప్పండి? సంఘము అనగానే, చర్చ్ అనే మాట మీ యొక్క మదిలోనికి, మీ మనసులోనికి రావగానే మీకు ఏ యొక్క థాట్ లేకపోతే ఏ ఆలోచన వస్తుంది? గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీస్. ఓకే, ఇంకా చాలామంది ఏమనుకుంటారంటే మరి సంఘము అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే బిల్డింగ్. ఓకే, తర్వాత ఇంకోటి ఏంటంటే ఏ ప్లేస్ ఆఫ్ ఫెలోషిప్ కదా, ఇంకోటి ఏంటంటే ఏ ప్లేస్ ఆఫ్ వర్షిప్, ఏ ప్లేస్ ఆఫ్ ఫెలోషిప్, ఏ ప్లేస్ ఆఫ్ వర్షిప్. తర్వాత మరి ఇంకేమనుకుంటాం? విశ్వాసుల గుంపు, విశ్వాసుల సహవాసం అనేటువంటి ఇది ఒక ప్లేస్. ఇక్కడికి వచ్చి మనం అందరం దేవుని ఆరాధిస్తాము. ఇది మన మనుషులకు లేకపోతే మనకు జనరల్గా వచ్చేటువంటి థాట్. కానీ సంఘం అంటే మరి బైబిల్ పరంగా ఏంది? ఏ లివింగ్ బాడీ ఆఫ్ క్రైస్ట్. ఓకే, జీవము గల దేవుని యొక్క
లేకపోతే క్రీస్తు యొక్క శరీరము. అది ఎప్పుడు కూడా మనం మనసులో ఉంచుకోవాలి. కానీ ఈ దినాలలో మనం ఆలోచించే సంఘాలలో ఎటువంటి ఒక స్థితి ఏర్పడిందంటే ఇదొక ఏమంటే ఒక సోషల్ గ్యాదరింగ్ లాగా అయిపోయింది. ఓకే, సాంఘికమైనటువంటి ఒక సమూహము లేకపోతే సాంఘిక సహవాసం లాగా ఆరిపోయింది. కొంతమంది, నేను ఎవరిని విమర్శించడం దయచేసి, కొన్నిసార్లు ప్రసంగాలు చెప్తున్నప్పుడు కొంతవరకు కొన్ని కనెక్ట్ అవుతున్నప్పుడు బ్రదర్ చాలా బాగా చెప్పాను, కానీ కొన్నిసార్లు కొన్ని విషయాలు చెప్తున్నప్పుడు కొద్దిగా బాధపడతాను. కాబట్టి బైబిల్లో కూడా ఒక మాట ఉంది ఏంటంటే ఎప్పుడు మంచి బిర్యానీనే తిరుగుతుందంట, అప్పుడప్పుడు ఏం చేయాలి, చేదుకూలు కూడా తినాలని పోయి ఇశ్రాయేల్కి. ఓకే, సో కాబట్టి దయచేసి నేను ఎవరిని విమర్శించడం లేదు, దయచేసి గమనించండి. ఏంటంటే మరి ఈ దినాలలో సంఘాలు ఏ రీతిగా తయారైనాయంటే ఎవరికి అభిరుచులు వాళ్ళ టేస్ట్ ఆధారంగా ఉంటే వారు అక్కడ ఆ సంఘాలను ఎన్నుకుంటున్నారు. వాళ్ళ టేస్ట్ నా టేస్ట్కి సంఘం బాగుంది అని చెప్పేసి ఆ సంఘాన్ని ఎన్నుకుంటున్నారు. ఓకే, సో ఈ సంఘాన్ని మీ అభిరుచులకు అనుగుణంగా మీకు నచ్చిన వారితో అనుగుణంగా చేసేటువంటి యొక్క సమూహాలు కాదు ఇది. ఓకే, సో అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఇవన్నీ లోపిస్తుందంటే సంఘములలో బోధ అనేటువంటి సరి అయినటువంటి టీచింగ్ కూడా మరి లోపిస్తూ ఉంది. అందుకే చాలామంది మరి యొక్క బోధకులు కూడా కొంతమంది ఏ రీతి ఉంటాయంటే వాక్యాన్ని బోధించకుండా ఈ మధ్యలో ఎక్కువగా మోటివేషనల్ స్పీచెస్ ఎక్కువైపోయినాయి కదా. ఈవెన్ సెక్యులర్ ఫీల్డ్లో కూడా మోటివేషనల్ స్పీచెస్, ఓకే, మోటివేషనల్ స్పీకర్స్ ఎక్కువైపోయినారు. సో ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని ఆ విధంగా బోధించకుండా సంఘాలలో ప్రసంగాలు కూడా మోటివేషనల్ స్పీచెస్గా మారిపోయినాయి. అందుకే మరి ఆదిమ సంఘాన్ని గురించి దానితో మరి ఇప్పుడున్న సంఘాలను పోల్చితే చాలా వరకు లోపాలు కనిపిస్తుందంటే సరి అయినటువంటి బోధ లేదు, సరి అయినటువంటి క్రమశిక్షణ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మన సంఘానికి సరి అయినటువంటి ఒక బోధ ఉండాలి, సరి అయినటువంటి ఒక క్రమశిక్షణ ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రమశిక్షణ అనేటువంటిది మరి తెలుగులో ఇంగ్లీష్లో ఇంకొక పదం కూడా ఉంటుంది, ఏంటంటే ప్రూనింగ్ అంటారు. ఓకే, ఈ చెట్ల కొమ్మలు ఎటు పడితే అటు ఎదుగుతున్నప్పుడు ఏం చేస్తాం, వాటిని ఒక షేప్ తీసుకొని కట్ చేస్తున్నప్పుడు ఆ యొక్క చెట్టుకు అనేకమైనటువంటి బాధ కలుగుతుంది. సో కాబట్టి ఈ బోధిస్తున్నప్పుడు ఈ యొక్క క్రమశిక్షణ గురించి చెప్తున్నప్పుడు ఖచ్చితంగా సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు కొంత పెయిన్ కలుగుతుంది. బట్ ఇట్ ఈస్ ద బెటర్మెంట్ ఆఫ్ సంఘం యొక్క క్షేమాభివృద్ధి గురించే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సంఘానికి మరి సిద్ధాంతము తర్వాత మరి యొక్క డిసిప్లిన్ అనేటువంటిది ఎంతో ఎంతో అవసరం. ఈ యొక్క సిద్ధాంతం గురించి ఈ యొక్క క్రమశిక్షణ గురించి నేను ఎక్కువగా నేను దీని లోతుగా వెళ్ళిన కొన్ని విషయాలు నేను చెప్తాను. ఎందుకు ఈ యొక్క సిద్ధాంతము ప్రాముఖ్యమైనది, ఎందుకు క్రమశిక్షణ ఆ యొక్క ప్రాముఖ్యమైనది, ఎందుకు క్రమశిక్షణ సంఘానికి అవసరము, ఎందుకు సిద్ధాంతము ఈ యొక్క డాక్ట్రిన్ అనేటువంటి అవసరం అని చెప్పేసి 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘము అనేటువంటిది చాలా చాలా మరి జీవము గల దేవుని సంఘముగా మనము చూస్తున్నాం. అయితే పోయిన జూన్ ఫస్ట్లో మా ఫ్రెండ్స్ కొంతమంది, మా పాత స్నేహితులు కలుసుకున్న వాళ్ళందరం కలిసి మేము మెదక్ చర్చ్కి వెళ్ళినాం. ఓకే, ఒక 4-5 ఫ్యామిలీస్, ఒక 4-5 కాస్టుల్లో అందరం అక్కడికి వెళ్ళాం. అందరు కూడా మంచి ప్రొఫెసర్స్, మంచి కొంతమంది క్రిస్టియన్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళే. ఓకే, సో మేము కూడా ఎన్నోసార్లు అక్కడికి వెళ్దామని అనుకున్నాం. బై గాడ్స్ గ్రేస్ అందరూ వెళ్తున్నారు కాబట్టి మేము కూడా వెళ్దామని చెప్పేసి వెళ్ళాం. మేము ఏదో పుణ్యక్షేత్రం దర్శించడానికి వెళ్ళలేదు, కానీ నేను మా పాపకి తర్వాత మా బాబు కూడా చెప్పి ఇది హిస్టారికల్ ప్లేస్ అని చెప్పి, అది ఒక చారిత్రాత్మక సంబంధించిన ప్లేస్ కాబట్టి చూద్దాం అన్నట్టుగానే అక్కడ వెళ్ళాం. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఈ మెదక్ డయాసిస్ వాళ్ళు ఒక గుంపు ఒకసారి మా దగ్గరకు వచ్చారు. క్యాంపస్కి వచ్చినప్పుడు అంతా చూసిన తర్వాత వాళ్ళు బ్రదర్ నా నెంబర్ వాళ్ళు తీసుకున్నారు. బ్రదర్ మీరు మెదక్ ఎప్పుడు వచ్చినా సరే కాల్ చేయండి అని చెప్పేస్తే అక్కడికి వెళ్ళాం. సో కలుద్దాం అన్నట్టుగా. సో మొత్తం మీద అక్కడికి వెళ్ళినప్పుడు దాదాపుగా మేము బయలుదేరిన తర్వాత కరెక్ట్ ఆ యొక్క వాక్యం టైంకి వెళ్ళాం. పాస్టర్ గారు చక్కటి వాక్యము బోధించారు. దేవుని యొక్క జ్ఞానానికి తర్వాత కాలేజీలో నేర్చుకున్నటువంటి జ్ఞానం గురించి డిఫరెన్స్ గురించి చెప్పారు. అయితే అక్కడ చాలామంది ఉన్నారు. ఎంతమంది అంటే అసలు మామూలు మంది కాదు, చాలామంది ఉన్నారు. ఆ మంది మరి ఎంతమంది నిజంగా దేవుని యొక్క వాక్యం వింటున్నారో నాకు తెలియదు, కానీ ఎంతమంది నిజంగా దేవుని ఆరాధించడానికి వచ్చారో తెలియదు, కానీ నిజంగా ఆ సంఘము ఏ రీతి ఉందంటే, సో అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘాలను నేను విమర్శించడం లేదు, కానీ దయచేసి ప్రతి సంఘానికి జీవం గల దేవుని సంఘానికి అపోస్తుల బోధ అనేటువంటి ఒక ఫౌండేషన్. దానికి ఇంకేం కావాలి, క్రమశిక్షణ అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎందుకు ఈ యొక్క మరి ఈ డాక్ట్రిన్ అనేటువంటిది, ఈ యొక్క బోధ అనేటువంటిది మరి ఎందుకు ప్రాముఖ్యము అని అంటే ఒక మాట చూద్దాం దయచేసి. మరి యొక్క డాక్ట్రిన్ అనేటువంటిది ఏంటిది,
లేకపోతే ఈ బోధ అనేటిది ఏంటంటే మనం ఏదైతే నమ్ముతున్నామో, ఓకే, దేనినైతే మనం నమ్ముతున్నామో అదే బోధ. ఏం నమ్ముతున్నాము? దేవుని గురించినటువంటి, లేకపోతే మరి యొక్క హ్యుమానిటీ గురించి, రక్షణ గురించి, సంఘము గురించి, క్రైస్తవ జీవితము గురించి మనం ఏదైతే విశ్వసిస్తున్నామో అదే సిద్ధాంతము. దేని విశ్వసిస్తున్నాం? మనము బైబిల్ని విశ్వసిస్తున్నాం, అవునా కదా? రైట్. సో ఇది మన సరి అయినటువంటి బోధ, ఇదే మన బైబిలే మన సిద్ధాంతము. కానీ మరి ఈ దినాలలో ఏమవుతుంది? ఈ బైబిల్ సిద్ధాంతాలలోనికి ఏమొస్తున్నాయంటే వరల్డ్లీ వ్యూస్ అంటారు. ఓకే, మరి లోకములో ఉన్నటువంటి సిద్ధాంతాలు కూడా కొన్ని ఏం చేస్తున్నాయి? స్లోగా అవి మరి ప్రాకుతా ఉన్నాయి. అందుకే రాను ఏమవుతుందంటే ఈ సంఘము అనేటువంటిది డైల్యూట్ అయిపోతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘానికి డాక్ట్రిన్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యం, అదేవిధంగా డిసిప్లిన్ అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యం. కాబట్టి మరి ఆ జీవము గల దేవుని సంఘము, లేకపోతే ఆ యొక్క ఆదిమ సంఘములో మరి ఉన్నటువంటి ఆ బోధ చాలా ప్రాముఖ్యం. మనం ఏదైతే నమ్ముతున్నామో అదే బోధ, అదే దాన్ని డాక్ట్రిన్ అని అంటారు. ఆ నమ్ముతున్న దానిని ప్రాక్టీస్లో పెట్టడమే దాన్ని డిసిప్లిన్ అంటారు. అర్థమైందా? వాట్ ఈస్ డిసిప్లిన్ అండ్ వాట్ ఈస్ డాక్ట్రిన్ అంటే మనం ఏదైతే ఏ బోధనైతే నమ్ముతున్నామో అది మన యొక్క సిద్ధాంతము. ఓకే, ఆ నమ్మిన సిద్ధాంతాన్ని ప్రాక్టీస్లో పెట్టడమే ఏంది? డిసిప్లిన్. సో దీనిని మనం ఏమాత్రం కూడా దాని నుంచి మనము వైదొలగకూడదు. ఇప్పుడు ఇంతకుముందుకు చెప్పిన కదా, నా సహోదరు ఒక ఆయన వచ్చి మాతో వచ్చాడు. ఆయన మరి ఆయన ఏం నమ్ముతుండో నాకు తెలియదు, ఆయన గుండె ఎందుకు కొట్టించుకుంటూ అర్థం కాదు. ఏది వెర్ ఇస్ యువర్ డిసిప్లిన్? అంతే. మనకంటూ ఒక స్టాండర్డ్ ఉండాలి. సంఘము అంటే ఏంటిది? జీవము గల దేవుని సంఘం అంటే, సంఘం అంటే ఎవరు? విశ్వాసుల గుంపు. మరి విశ్వాసుల గుంపులో నువ్వు నేనున్నాం. మరి నీకంటే ఒక సిద్ధాంతం ఉండాలి, నాకంటే ఒక సిద్ధాంతం ఉండాలి, నీకంటే ఒక స్టాండర్డ్ ఉండాలి. ఎవరో అందరూ పోయి గుండు కొట్టించుకుంటాను పోయి నువ్వు కూడా పోయి గుండు కొట్టించుకుంటావా? ఎవరో ఎక్కడికి పోయి అక్కడ ఎక్కడ నీళ్ళు ఉన్నాయి, అట్లా నీళ్ళు ఆగితే స్వస్థపరచబట్టి నువ్వు పోయి నీళ్ళు ఆగుతావా? నో. ఈ దినాలలో సంఘాలు డైల్యూట్ అవుతున్నవి కారణం ఏంటంటే ఇట్ ఈస్ ల్యాకింగ్ డాక్ట్రిన్ అండ్ డిసిప్లిన్. ఓకే, సో ఈ సమయంలో ఒక మాట చదువుకుందాం. 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు చదువుకుందాం. 2 తిమోతి 4వ అధ్యాయం 3-4 వచనాలు. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురదచెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పన కథల వైపునకు తిరుగు కాలం వచ్చును. అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పరిచయము, నీ పరిచర్య సంపూర్ణంగా జరిగించుము. రైట్, చాలు. ఇక్కడ క్లియర్ ఒక మాట అంటున్నాడు పౌలు తిమోతికి. ఏమన్నాడు? ఎందుకనగా జనులు హితబోధను సహింపక. కింద ఫుట్ నోట్లు ఏముంటుంది అంటే చూడండి, ఆరోగ్యకరమైన బోధ అని ఉంటుంది. అంటే హెల్దీ టీచింగ్. ఓకే, సరి అయినటువంటి బోధ. ఏం చేస్తుందా? ఈ బోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు, నేను చెప్పిన కదా టేస్ట్లకు అనుగుణంగా, ఓకే, నా టేస్ట్కి ఈ సంఘం సరిపోతుంది, ఓకే, నీ అభిరుచికి అనుగుణంగా ఈ సంఘం సరిపోతుంది కాదు. ఇది అదే కనుక వాళ్ళ స్వకీయ దురాశలకు అనుగుణంగా, అదే మాట మనకు కనబడుతుంది. ఏంటంటే వాళ్ళకు అనుగుణంగా అనుకూలమైన బోధలకు తమ కొరకు పోగు చేసుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సిద్ధాంతం అనేటువంటిది అపోస్తుల బోధ ఎందుకు ప్రాముఖ్యము అనేటువంటి ఇక్కడ క్లియర్గా మనకు కనపడుతుందంటే జనులు దురద చెవులు గలవారైనటువంటి వారు హితబోధలు వాళ్ళు సహించటం లేదు. ఓకే, సరి అయినటువంటి విషయాన్ని వాళ్ళు గద్దించి చెప్పినప్పుడు వాళ్ళకు ఇష్టం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మరి సంఘాలు ఈ దినాల్లో ఎందుకు కలుషితమవుతున్నాయి, ఎందుకు ఆత్మీయత లేనిగా ఉంటున్నవి, ఎందుకు ఆ యొక్క మరి ఫలభరితంగా లేవు అని అంటే కారణం అంటే సంఘములో సిద్ధాంతము మరియు డిసిప్లిన్ అనేటువంటిది లోపం. అందుకే నేను చెప్పాను కదా, మరి ఈ యొక్క బైబిల్ టీచింగ్స్కి, బైబిల్ని బోధించకుండా వేరే మోటివేషనల్ స్పీచెస్ ఎక్కువగా అవుతూ ఉన్నాయి. ఓకే, ఆ మధ్యలో నేను ఒక క్రిస్మస్ కూడికకు అటెండ్ అయ్యాను. ఓకే, రీనా వాళ్ళు కూడా వచ్చారు. సో ఒక ప్రీచర్ నాకు బాగా తెలుసు, ఆయన ఒక్క వాక్యమే కూడా చూపించలే బైబిల్లో నుంచి, ఒక్క వాక్యం కూడా బైబిల్ నుంచి చూపించలే. సిల్క్ స్మితా గురించి చెప్పిండు, మైకేల్ జాక్సన్ గురించి చెప్పిండు, ఇంకా ఎవరో రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ ఆయన గురించి చెప్పిండు, 4 స్టోరీస్ చూపించిండు అని చెప్పేసి మొత్తం ఇక వాళ్ళ 4 స్టోరీలు చెప్పిన. ఆయన అడుగో నేను ఏమి ఎక్కువ బోధించను, నేను 4 వ్యక్తులను మీకు పరిచయం చేస్తాను చెప్పేసి ఈ వ్యక్తుల గురించి చెప్పేసి కథం ముగించేసాడు. ఏది
మోటివేషనల్ స్పీచెస్. సో మళ్ళీ మేము కార్లో వచ్చినప్పుడు రీన్ అనేది ఆయన ఏం వాక్యం చెప్పిండు అని అంటే 4 వ్యక్తులు చెప్పిండు అని చెప్పేసాడు. రైట్, మోటివేషనల్ స్పీచెస్ ఎక్కువైపోయినాయి. అపోస్తుల బోధన మీరు దానికైనా బోధించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘములో అపోస్తుల బోధ లేకపోతే డాక్ట్రిన్ అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యం. ఎందుకు మరి డాక్ట్రిన్ అనేటువంటిది ప్రాముఖ్యం, ఎందుకు అది చాలా మరి అవసరం అంటే, మరి ఆ అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 28 నుండి 30 వచనాల్లో ఇంకా క్లియర్గా మనకు కనపడతాం. చూడండి దయచేసి. అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 28 నుండి 30 వచనాలు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు అందును గూర్చియు మీ మట్టుకు మిమ్మను గూర్చియో జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగలు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకువగా ఉండుడి. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలిగచేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. చాలమ్మా, ఇక్కడ క్లియర్గా మనకు కనపడతా ఉంది 29వ వచనంలో, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తొడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకుచు పలికే మనుషులు మీలో నుండి బయలుదేరుదురు. ఈ యొక్క వాక్య భాగాలన్నింటినీ మీరు చూస్తే ఏమర్థమవుతుంది? ఇక్కడ ఫాల్స్ టీచర్స్, తప్పుడు బోధలు. ఓకే, ఎప్పుడైతే నీకు సరైనటువంటి డాక్ట్రిన్, సరైనటువంటి టీచింగ్ ఉంటుందో అప్పుడు ఏమవుతావంటే ఈ తప్పుడు బోధల నుండి నీవు కాపాడబడతావు. అదే డాక్ట్రిన్ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ ద చర్చ్ ఫ్రమ్ ద ఎర్రర్. ఓకే, సంఘాన్ని ఈ తప్పుడు బోధల నుండి ఏమి కాపాడుతుందంటే నీకున్నటువంటి సిద్ధాంతమే. ఓకే, ఆలోచించండి, నాకంటే ఒక సిద్ధాంతం ఉంది. ఓకే, ఆ సిద్ధాంతాన్ని మనం కరెక్ట్గా పట్టుకొని ఉంటేనే ఈ తప్పుడు బోధాలని మనము అవాయిడ్ చేయవచ్చు. అందుకే ఈ గొండు గుట్టుకొచ్చినటువంటి వ్యక్తిని చూడండి, ఆయనకు ఒక సిద్ధాంతం లేదు, ఓ పద్ధతి లేదు, ఓ ప్రాకారం లేదు. ఇంకా రేపు ఇంకేదేం చేయమంటే అది కూడా నిజం, నేను అనుకున్నది అయింది, ఇంకేం గుండు కొట్టించుకున్నాను. సో మనమే నవ్వాలనిపిస్తుంది కదా. సో దానిలో ఆత్మీయత ఏది, వేరే ఆయన స్పిరిచువాలిటీ ఏది? సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాం. మరి సంఘము తప్పుడు బోధల నుండి ప్రొటెక్ట్ చేయబడాలంటే, కాపాడబడాలి అని అంటే మనకు సిద్ధాంతము, అపోస్తుల బోధ అనేటువంటిది చాలా చాలా అవసరం. సో సంఘాలు ఎందుకు డైల్యూట్ అవుతున్నాయి అంటే సిద్ధాంతం లేదు, క్రమశిక్షణ లేదు. రైట్, మొట్టమొదటిగా సిద్ధాంతం ఎందుకు అవసరము, సిద్ధాంతంకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే మనము తప్పుడు బోధల నుండి మరి కాపాడబడతాం. మరి తప్పుడు బోధలు అంటే మరి మీకు అన్నీ తెలుసు, ఎంతమంది తప్పుడు బోధలో ఈ సోషల్ మీడియాలో, యూట్యూబ్లలో ఆ తప్పుడు బోధల గురించి మీరు నాకంటే ఎక్కువ మీకు తెలుసు. ఓకే, కాబట్టి వాటన్నిటి నుంచి మనం తప్పించబడాలంటే డాక్ట్రిన్ అనేటువంటిది మనకు చాలా చాలా అవసరం. ఓకే, మరి ఆ కీర్తనలు మొదటి కీర్తనలు ఏమిటది కదా, ఏమవుతుంది? గాలికి చెదరగొట్టు పొట్టు వాళ్ళే. ఓకే, ఇక్కడ మీటింగ్ పెట్టినారు, ఓ మస్తు అటు కొట్టుకొని పోతారు ఆ గాలికి, ఇక్కడ మీటింగ్ పెట్టి చాలా ఇటు కొట్టుకొని పోతారు. నో, మీకు అపోస్తుల బోధ ఉంది కదా, దాని మీద ఉండండి. ఓకే, సో ప్రియమైన దేవుని బిడ్డలారా, అటు ఇటు కొట్టుకొని పోకుండా మనము సరైనటువంటి బోధ మీద, అపోస్తుల బోధ మీద మనము నిలబడి ఉండాలి. ఓకే, తర్వాత ఇంకొక మాట చూద్దాం. అదే తిమోతి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. ఎందుకు ఈ సిద్ధాంతము లేకపోతే అపోస్తుల బోధ అవసరం అంటే, మొదటిగా మనము తప్పుడు బోధల నుండి మనం కాపాడబడతాం. రెండవదిగా చూడండి, మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవై ఉందువు. చాలమ్మా. రైట్, ఇక్కడ క్లియర్గా మనకు కనపడతా ఉంది, ఈ సంగతులను సహోదరులకు వివరించినలా నీవు అనుసరించుచూ వచ్చిన, ఓకే, నువ్వు ఏదైతే ఫాలో అవుతున్నావో, తిమోతికి చెప్తున్నాడు పౌలు. ఓకే, నీవు అనుసరించుచూ వచ్చినటువంటి విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత. ఇక్కడ కింద ఫుట్ నోట్లో ఒక మాట ఉంటుంది, విశ్వాస సంబంధమైనటువంటి సుబోధ అంటే అది డాక్ట్రిన్, మంచి బోధ. సుబోధ అంటే మంచి బోధ, మంచి డాక్ట్రిన్, మంచి టీచింగ్. దాన్ని ఏం చేయాలంట, సంబంధమైన వాక్యములచే పెంపారుచు అంటే ఏంది, ఇంగ్లీష్లో నరిష్మెంట్ అని ఉంటుంది, అంటే పోషించబడుచు.
మంచి బోధ వలన, మంచి సిద్ధాంతం వలన, లేకపోతే మంచి టీచింగ్స్ వలన నువ్వు ఏం చేయబడుతున్నావు? పోషించబడుతున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాం. ఈ బోధ అనేటువంటిది, అపోస్తుల బోధ అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమో సంఘానికి. సంఘం అంటే విశ్వాసులకు ఎంత ప్రాముఖ్యమైనటువంటిది చాలా మరి విషయాన్ని గమనించవచ్చు. ఈ యొక్క సుబోధ లేకపోతే ఒక మంచి బోధ, ఈ యొక్క మంచి డాక్ట్రిన్ వలన ఏమవుతున్నాము? సంఘము పోషించబడుతుంది. ఈ పోషించడం వలన ఏమవుతుంది? సంఘము ఎదుగుతుంది. ఎప్పుడైతే పిల్లలకు సరైన పోషణ ఇస్తావో వాళ్ళలో గ్రోత్ ఉంటుంది, వాళ్ళు హెల్తీగా తయారవుతారు, వాళ్ళు ఎదుగుతారు, ప్రయోజకులు అవుతారు. రైట్? సో ఆ రీతిగా మరి సంఘము ఎదగాలంటే, సంఘము హెల్తీగా ఎదగాలంటే, ఆరోగ్యకరంగా ఉండాలంటే సుబోధ అనేటువంటిది, మంచి బోధ అనేటువంటిది అవసరము. ఆ మంచి బోధ సంఘాన్ని ఏం చేస్తుంది? పోషిస్తుంది. పోషించడం వల్ల ఏమవుతుంది? సంఘం ఏమవుతుంది? ఎదుగుతుంది. అల్టిమేట్గా క్రీస్తు యొక్క సారూప్యంలోనికి వస్తుంది. అది సంఘం యొక్క అల్టిమేట్ గోల్. ఓకే. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సంఘమునకు ఒక సరైనటువంటి సిద్ధాంతము, ఆ బోధ కరెక్ట్గా ఉంటే సంఘం ఏం చేస్తుంది? పోషించబడుతుంది. ఆ సంఘానికి సరి అయిన న్యూట్రిషనల్ ఫుడ్ అందుతుంది. ఈ సరైనటువంటి న్యూట్రిషనల్ ఫుడ్ లేకపోతే ఆల్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిసీజెస్ వస్తూ ఉంటాయి. ఆ ఏ డిసీజో మనం చెప్పలేము, ఆత్మీయమైనటువంటి డిసీజెస్. సరైనటువంటి బోధ, ఆ సరైనటువంటి వాక్యమైనటువంటి పోషణ మీకు అందకపోతే మరి ఎలాంటి డిసీజెస్ వస్తాయో మరి ఆలోచన చేయవచ్చు. కాబట్టి సంఘము మరి సరైనటువంటి సంఘముగా, హెల్దీ సంఘముగా, మరి ఆ యొక్క ఆదిమ సంఘములో ఉన్నటువంటి సంఘాలతో ఈ సంఘాలు పోలిస్తే ఆ రీతిగా ఈ రీతిగా ఉన్నాయా లేదని ఆలోచన చేస్తే మరి లాక్టిస్ ఏంటంటే సిద్ధాంతము. కాబట్టి సిద్ధాంతము ఎందుకు ప్రాముఖ్యము? అది మనలా తప్పుడు బోధల నుండి కాపాడుతుంది. తర్వాత ఈ సిద్ధాంతం వల్ల ఏం చేస్తుంది? సరి అయినటువంటి మరి న్యూట్రిషనల్ ఫుడ్, ఆత్మీయటువంటి ఆ యొక్క మంచి ఆత్మీయ ఆహారాన్ని అందిస్తుంది. తద్వారా మనము ఎదుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాం. మరి అదేవిధంగా ఇంకొక మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. ఇక్కడ క్లియర్ మనకు కనపడుతుందంటే ఇది చాలా తెలిసినటువంటి వాక్య భాగం. ఏంటంట? పరిశుద్ధులు సంపూర్ణమగునట్లు. పరిశుద్ధులు అంటే ఎవరు? సంఘమే కదా. తర్వాత సంపూర్ణమగునట్లు, అదేవిధంగా క్రీస్తు శరీరము, నథింగ్ బట్ చర్చ్, ఏంటంట? క్షేమాభివృద్ధి నొందుటకు. ఓకే, క్షేమంగా అది గ్రోత్ అవుటకు ఏం చేశాడట? పరిచర్య ధర్మం జరుగుటకు ఆయన కొందరిని అపోస్తులుగా, బోధకులుగా, ఇంకా నానా రకాల ఆ యొక్క విషయాలు, కాపరులుగా, ప్రవక్తులుగా, సువార్తికులుగా అన్ని మాటలు కనపడతా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దేనికోసం ప్రయాసపడాలి? వాళ్ళు సంఘము క్షేమాభివృద్ధి చెందుటకు, పరిశుద్ధులు మరి సంపూర్ణులుగా మార్చబడుటకు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రవక్తలు, అపోస్తులు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు, వీళ్ళందరూ కూడా కలిసి సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు పనిచేయాలి. సో మరి దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే వీళ్ళందరూ కూడా మరి కలిసి పనిచేయాలంటే ఎప్పుడైతే నీ సిద్ధాంతము, నీకున్నటువంటి సంఘానికి సరైనటువంటి బోధ ఉంటుందో, ఈ బోధ అనేటువంటిది సంఘములో యూనిటీని, ఐక్యతను మరి కలిగి ఉంటుంది. సరైనటువంటి సిద్ధాంతం లేకపోతే, సరైనటువంటి టీచింగ్ సరిగా ఆ సంఘానికి లేకపోతే డివిజన్స్ వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది, విభజింపబడేటువంటి ఆస్కారం. ఇంతకుముందు చెప్పాను కదా, ఒక ఆమె అక్షంతలు ఏమంటుందో, ఒక ఆమె అక్షంతలు ఏదంటా ఉంది. సో ఈ యొక్క లోకపరమైనటువంటి కొన్ని వ్యూస్ సంఘములోనికి ప్రాకుతా ఉన్నాయి. మరి వేసినా ఒకటే, ఏకపోయినా ఒకటి, దాంట్లో పెద్ద ప్రాముఖ్యత లేనట్టు ఆ మెచ్యూరిటీకి వస్తే అయిపోవు, కానీ లేరే. సో ఎప్పుడు నువ్వు ఆ మెచ్యూరిటీకి వస్తావు? ఎప్పుడైతే నీకు సరైనటువంటి టీచింగ్ ఉంటుందో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, డాక్ట్రిన్ అనేటువంటిది, సంఘం అనేటువంటిది ఈ సంఘానికి చాలా ప్రాముఖ్యం. మొదటిగా ఈ సిద్ధాంతము తప్పుడు బోధల నుండి సంఘాన్ని కాపాడుతుంది. తర్వాత ఈ సిద్ధాంతము సంఘాన్ని ఏం చేస్తుంది? సరైనటువంటి పోషణ ఇస్తుంది. మూడవదిగా సంఘాన్ని యొక్క ఐక్యతను ఈ సిద్ధాంతము కాపాడుతూ ఉంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆలోచిద్దాం. ఈరోజు ఏం దినము? క్రొత్త నిబంధన సంఘం యొక్క ఆవిర్భావ దినము. మరి ఆవిర్భావ దినమున
మరి ఆ సంఘము నుంచి చూసుకుంటే మరి ఈ దినం వరకు సంఘాలు ఏ రీతిగా ఉన్నాయో మీరే ఆలోచన చేయండి. మరి ఆ రీతిగా ఉండడానికి కారణం ఏంటంటే డాక్ట్రిన్ అండ్ డిసిప్లిన్ ఈజ్ ల్యాకింగ్, ఇది కొరతగా ఉంది. సో కాబట్టి ఇవి కరెక్ట్గా ఉంటే మనం ఏం చేస్తాం, ఆ ఆదిమ సంఘంలాగా మారుతాం, క్రీస్తు యొక్క సారూప్యంలోనికి మాట్లాడతాం. ఎంతమంది నిద్రపోతున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘానికి మరి డాక్ట్రిన్ అనేటువంటిది చాలా అవసరం, సరైనటువంటి బోధ అనేటువంటిది చాలా అవసరం. ఆలోచన చేద్దాం, మనకు సరైనటువంటి సిద్ధాంతంలో మనం కరెక్ట్గా ఉన్నామా, లేకపోతే ఎటు గాలి వస్తే కొట్టుకొని పోతున్నామా అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. ఇంకా డిసిప్లిన్ గురించి కొన్ని మాటలు చెప్పాలి, టైం అయిపోయింది అయ్యగారు, నేను ముగిస్తాను. ఒకవేళ దేవుని చిత్తం అయితే ఇంకొకసారి నేను ఆ డిసిప్లిన్ గురించి కొన్ని విషయాలను తెలియపరుస్తాను. ఓకే, దయచేసి ఆలోచన చేద్దాం. ఈరోజు క్రొత్త నిబంధన సంఘం యొక్క ఆవిర్భావ దినము, మనమందరం ఆ సంఘం మీదనే కట్టబడుతున్నాం. ఏ సార్ నో క్రొత్త నిబంధన సంఘం అది మనకు ఫౌండేషన్. సో మరి ఆ ఫౌండేషన్ అప్పటి చూసుకుంటే ఇప్పటి వరకు మన ఫౌండేషన్స్ ఉన్నాయా లేకపోతే అటు ఇటు ఊగుతున్నాయని చూడాలి. కాబట్టి ఎందుకు మన సంఘం అటు ఇటు ఉంది, లేకపోతే ఎందుకు సంఘాలు అటు ఇటు ఉన్నాయంటే కేవలము ఈ యొక్క సిద్ధాంతము లేకపోతే అపోస్తుల బోధ అనేటువంటిది ల్యాకింగ్ అనమాట. ఓకే, ఈ అపోస్తుల బోధ ఎంత ప్రాముఖ్యమైనదో మీకు క్లియర్గా 3 పాయింట్లు వివరించాను. ఒకవేళ దేవుని చిత్తం అయితే మరి డిసిప్లిన్ అనేది కూడా ఆ సంఘంలో ఎంత ప్రాముఖ్యమైనది మరొకసారి నేను మీకు తెలియపరుస్తాను. దేవుడి కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించును గాక.